అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తున్నారు. తీతుకు ఎవరు? పౌలు యొక్క బోధన విని రక్షించబడి క్రేతు అనే ఒక ద్వీపంలో ఉన్నాడు. అక్కడ పౌలు సువార్త ప్రకటించేసి ఆ ద్వీపం నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఆ ద్వీపంలో ఉన్న మనుషులు ఎలాగున్నారు, వారి స్వభావం ఎలాంటిది, వారు ఎలాంటి స్వభావంతో కలిగి ఉన్నారో పౌలు ఆ సంఘానికి రాస్తూ చెప్తాడు. మొదటి అధ్యాయం ఏం చెప్తుందని చెప్పాము? ప్రతి పట్టణంలోనూ సంఘాలను స్థాపించి ఆ సంఘంలో పెద్దలు నియమించమన్నాడు. ఆ పెద్దల యొక్క ఎలా ఉండాలి, వారి స్వభావం ఏంటి, ఎలా ఉండకూడదు అని చెప్తూ మొదటి అధ్యాయంలో చెప్తాడు. రెండో అధ్యాయంలో ఏం చెప్తాడంటే సంఘంలో విశ్వాసులు ఉంటారు, దాంట్లో పెద్దలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, బాలులు ఉంటారు, వారు ఎలా నడుచుకోవాలో చెప్తాడు. మూడో అధ్యాయంలో సంఘంలోంచి సమాజంలోంచి బయటకు వెళ్ళినప్పుడు సమాజంలో ఎలా బ్రతకాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, నాయకులతో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలని ఈ 3 అధ్యాయాలు పౌలు తీతుకు రాస్తూ చెప్తూ ఉంటాడు. మనం మన మొదటి అధ్యాయంలో 9 వచనాలు మనం నేర్చుకున్నాం. ఆ 9 వచనాలు ఏం చెప్పాడు? రైతుడును ఆయనకి మీద ఏ నింద ఉండకూడదు. ఏకపత్ని పురుషుడు, ఆయనకి ఎవరు ఉండాలి? ఏకపత్ని పురుషుడు అంటే ఒకే భార్యని కలిగి ఉండాలి. ఆ పెద్దలు ఉండాలండి, ఒకే భార్యని కలిగి ఉండాలి. దుర్వ్యాపార నిమిత్తం అంటే తనకున్న ధనాన్ని, సమయాన్ని, తనకున్న ఆ వయసును పాడు చేసేవాడిగా ఉండకూడదు. ఇంకా ఎలా ఉండాలి? నేరము మోపబడిన వారే ఎలా ఉండాలమ్మా? అవిధేయులు కాక విశ్వాసలేని పిల్లలు ఉండాలి. ఆ పెద్దకి నియమించే వారికి పిల్లలు కూడా ఎలా ఉండాలని? విశ్వాసం కలిగే పిల్లలు ఉండాలంటారు. పిల్లలు కావాలి నీడలా అట్టు వాడిని పెద్దగా నియమించాలి. ఎందుకనగా అధ్యక్షుడు అంటే ఎవరైతే పెద్ద దేవుని గృహ నిర్వాహకుడు వలె అంటే ఒక సేవకుడు వలె ఉండాలి. ఆ సేవకుడు ఎలా ఉండాలో చెప్తూ అంటాడంటే నిందారహితుడును, స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు. ఆయనకి కోపం ఎక్కడ ఉండకూడదు? ఆ ముక్కు మీద ఉండకూడదు. ముక్కు మీద ఉండే కోపం అంటే మాట కోపం వచ్చేస్తుంది. పెద్దకి మాట కోపం వచ్చితే సంఘాలు ఏమవుతాయండి? విడిపోతాయి. కాబట్టి ముక్కోపియు, మద్యపానం. ఆడు మరి మందేసి ఇవ్వకూడదు. మందేసేటట్టు సంఘాలందరికీ తీసుకుని మందేపించేస్తాడు పెద్ద కాబట్టి మద్యపానీయు. ఇంకెలా ఉండకూడదు? కొట్టువాడును. ఆ పెద్ద ఎవరిని కొట్టకూడదు. ఇంకెలా ఉండాలట? కొట్టువాడును, దుర్లభం అపేక్షించేవాడు అంటే తన సొంతంగా సంఘం నుంచి ఆశించేవాడే ఉండకూడదు. తన ఆ సంఘ పెద్దకి అన్ని అప్పచెప్తారు కాబట్టి వాడి సొంత ఉద్దేశం నెరవేర్చుకోవడానికి సంఘం నుంచి ఏదో ఆశించకూడదు. దుర్లభం అపేక్షించేవాడు అంటే వాక్యాన్ని, సంఘాన్ని తన సొంత లాభం కొరకు వాడుకోకూడదు. ఇంకా ఎలా ఉండాలంట? అపేక్షించేవాడు కాక అతిథి ప్రియుడు అంటే సంఘంలోకి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు అతిథి ప్రియుడు అంటే తిథి లేకుండా అనర్థంగా వచ్చిన వ్యక్తిని ఏం చేయాలి? గౌరవించాలి. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహాల ఉండవను. తాను బోధ విషయమై జనులను హెచ్చరించుకును, ఎదురాడి మాట ఖండించుకును శక్తి గలవాడే ఉండవలను. ఈ 9వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. ఏంటి వాళ్ళ లక్షణాలు చెప్పాడు. సంఘ పెద్ద ఎలా ఉండాలి అనే లక్షణాలు చెప్తూ అంటాడు. ఆ సంఘ పెద్ద ఇంకెలా ఉండాలంటే బోధ విషయము. బోధం అంటే మంచి బోధ. ఏదైతే సంఘం ఏ బోధ మీద అయితే కట్టబడదో ఆ బోధని విడిచిపెట్టకూడదు. బోధ విషయమై జనుల్ని హెచ్చరించాలి. ఆ సంఘంలో ఉన్న బోధన కాదని ఏదైనా కొత్త బోధ వచ్చినప్పుడు సమాజంలో రకరకాల బోధనలు వస్తాయి, రకరకాల సేవకులు వస్తారు, రకరకాల పరిస్థితులు వస్తాయి. అలాంటి వారు వచ్చినప్పుడు వారి యొక్క బోధ బైబిల్ అనుసారంగా ఉందా లేదా బైబిల్ విరోధంగా ఉందా, వారి సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నారని జాగ్రత్తగా గమనించాలి. గమనించి బోధ విషయమై జనుల్ని హెచ్చరించాలి. హెచ్చరిస్తూ అంటాడు ఎదురాడి మాటను ఖండించుటకును శక్తి గలవాడగాలి. అలాంటి వ్యక్తి ఎవరైనా సంఘంలోకి వచ్చి బోధించినప్పుడు, సంఘాన్ని తప్పుదో పట్టిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎదిరించి మాట్లాడాలి. ఎదిరించి మాట్లాడడం అంటే కొట్టుకోవడం కాదు. వాక్యంలో ఉన్నది అలా ఉందా లేదని వాక్యాన్ని చూపిస్తూ ఆ వ్యక్తిని ఏం చేయాలంటే మనం ఖండించేవారుగా ఉండాలి. అలా ఖండించాలంటే, అలా ఎదిరించాలంటే ఈ సంఘ పెద్దకి ఉండాలి? వాక్యం తెలిసి ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యంలో నడుచుకునే వ్యక్తి అయితేనే ఖండించగలుగుతాడు. కాబట్టి తన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకున్నవాడైతే ఖండించలేడు. కాబట్టి అలాంటి వ్యక్తి బోధ విషయంలో మనల్ని హెచ్చరించుటకు, ఎదురాడి ఖండించుటకు శక్తి గలవాడకు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకునేవాడే ఉండవలను. ఆ ఏదైతే బోధ సంఘం కట్టబడదో ఆ బోధన ఏం చేయాలంటే
బోధన గట్టిగా చూడండి ఎంత చెప్తున్నాడంటే ఏదో అలా 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 నేర్చుకోవడం కాదు. నువ్వు ఏ బోధ మీద అయితే కట్టబడవో, ఏ బోధ మీద సంఘం కట్టబడదో ఆ బోధ ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి, ఆ బోధ మీద ఉండాలి. అంటే మనం ఎలాంటి బయట వాక్యాలు విన్నా, ఎలాంటి బయట వాక్యాలు మనం వింటున్నా అది ఆ వాక్యం బైబిలానుసారంగా ఉందా లేదా అని గట్టిగా మనం ఆ వాక్యం మీద పునాది మీద మనం నిలబడితే ఖచ్చితంగా ఏ దుర్బోధ వల్ల ఏమేం చేయలేదండి, పడగొట్టలేదు. మనం గట్టిగా పెట్టుకోకుండా ఏదో ఇలాంటిగా ఉంటే ఏదైనా ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు రకరకాల దుర్బోధలు వస్తూ ఉంటాయి, సంఘంలో రకరకాల పరిస్థితులు లేపుతూ ఉంటాయి, రకరకాల ఉప్పులు లేపుతూ ఉంటాయి, అని సాధన కూడా రకరకాలు ఉంటాయి. రీసెంట్ గా మనం ఈ 2 వారాల్లో జరిగింది చూస్తాం. అభయ దర్శన ఒక సేవకుడు సలాం అవుతూ ఆయన ఒకప్పుడు సినిమా యాక్టర్ అయితే ఆయన దేవుడు దర్శించాడు వచ్చి నేను సినిమా ఇండస్ట్రీ వదిలేసాను, దేవుడిని దర్శిస్తాను, అనేక మంది రక్షిస్తానని చెప్పి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవాడు. ఆయన అనేక మంది పిలిచేవారు, ఆయన చాలా గొప్పగా వాడబడుతూ ఉండేవాడు. ఈరోజు ఆ వ్యక్తి యొక్క జీవితము తెర వరకు మనకు తెలియదు, తెర ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి జీవితం చూస్తే ఆయన ఎలా ఉన్నాడు? ఒక వ్యసనానికి బానిసైపో ఉన్నాడు. ఒక వ్యసనం, రకరకాల భార్యలు ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘంలో ఒక విశ్వాసని మ్యారేజ్ చేసుకోవడం, కొంత కాపు చేయడం, విడిచిపెట్టడం, వేరే ప్రాంతానికి పోవడం. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ మన ఒక ప్రాంతానికి కాదు, ఆయన యూట్యూబ్ ఎంత బాగా ఫేమస్. అంటే సుమారు 2 తెలుగు రాష్ట్రాలకు ఆయన తెలియని వ్యక్తి కాదు, 2 రాష్ట్రాలకైనా తెలియని వ్యక్తి కదా. అలాంటి వ్యక్తి ఈరోజు తను తాను నిరూపించుకోవడానికి, తను గొప్ప చేసుకోవడానికి దేవుని యొక్క మాటని, ఇలాంటి వాళ్ళు ఏమంటాడు వాక్యం అంటుంది, దుర్లభమును వాడు ఏం చేస్తున్నాడు? దుర్లభను అపేక్షిస్తున్నాడు. అంటే సంఘాన్ని, సేవకులను, దేవుని బిడ్డలను తన సొంత వ్యాపారంగా మార్చుకోవడానికి దుర్లభను అపేక్షిస్తున్నాడు. అంటే సంఘం నుంచి ఏదో ఆశిస్తున్నాడు, దేవుని బిడ్డల నుంచి ఆశించి తన పబ్బాన్ని కలుపుకుంటున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఎక్కువ కాలం చేయాలంటే సంఘంలో, సమాజంలో సరళమైన వాడు. కొంతమంది ఆయన మాటలు విని ఆయన త్రోవలు నడుచుకుని ఇప్పుడు వారి జీవితాలన్నీ పాడు చేసుకుంటే ఎవరు సమాధానం చెప్తారు? కాబట్టి ప్రతి సేవకుడి యొక్క సేవా జీవితాన్ని మనం ఖచ్చితంగా ఆయన వాక్యానుసారంగా బోధ చేస్తున్నాం లేదని మనం ఖచ్చితంగా గమనించాలి. తెలుగు అపేక్షిస్తున్నాడు, ఆయన సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేవు కాబట్టి ఎలా బ్రతకాలనుకున్నాడు? ఇదే మంచి మార్గంగా ఎంచుకున్నాడు. సేవకుడు అయిపోతే నన్ను అందరూ మంచి మంచి వాక్యాలు పిలుస్తారు, వాక్య జ్ఞానం ఉంది, ఆ వాక్యం చెప్పే శక్తి ఉంది కాబట్టి దీన్ని తన వ్యాపారంగా మార్చుకున్నాడు, తన జీవనోపాధిగా మార్చుకున్నాడు. తన బతకడం కోసం మార్గంగా ఎంచుకుని ఆ మార్గంలో కూడా మంచిగా బ్రతకలేదు. తన ఆ దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు ఇంతవరకు ఎలా జీవించడం ఓకే వదిలేద్దాం, కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు ప్రకటించి అనేక మంది ఒక ఫాలోవర్స్ సంపాదించుకుని కూడా ఇప్పుడు ఆయన మంచి వేలో బ్రతకలేకపోతున్నాడు, దుర్లభను అపేక్షిస్తున్నాడు. కాబట్టి ఆనాడు తీతుకు కూడా ఆ అపొస్తలుడైన పౌలు ఆ సంఘానికి రాజు హెచ్చిస్తున్నాడు, ఇలాంటి వారిని సంఘాలకు వస్తారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఉన్నారు. కాబట్టి ఈ వాక్యాలు మన బ్రతుకున్నంత కాలం మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి సంఘంలో అనేకమైన దుర్బోధలు రాబోతున్నాయి. వాటిని మీరు ఏ బోధ మీద కట్టబడడు, అదే బోధ మీద గట్టిగా నిలబడి ఉండాలని చెప్తున్నాడు. ఈ దొంగ బోధకులు ఎలా ఉంటారో ఈ 2:10-11 వచనంలో చెప్తూ ఉంటాడు. చూడండి, 10వ వచనం అన్నాడు, అనేకులు అంటే ఒకరిద్దరు కాదు, అనేకులు అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ఒకడో ఇద్దరు వస్తే ఏదో అవదు. ఇప్పుడు అభయ దేశంలో ఒకడో ఇద్దరు బయటపడ్డారు కాబట్టి పోతారు, కానీ ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది సలమన అవుతున్నారు. ఆనాడు ఆ క్రేత ద్వీపంలో ఉన్న సంఘంలో కూడా అనేకులు ఉన్నారు. వారి దొంగ బోధకులు వారి లక్షణాలు చెప్తున్నాడు. విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదల బోధులను, మోసపుచ్చు వారనే ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే విశేషంగా సున్నతి సంబంధులు. ఈ సున్నతి సంబంధం అంటే ఎవరండి? సున్నతి సంబంధులు అంటే చూడండి, మనకి అబ్రహాం కాలంలో దేవుడు యూదులందరికీ ఒక ఆజ్ఞ నియమం పెట్టాడు. ఏంటి? ఆయన బిడ్డలుగా ఉన్న వారందరికీ సున్నతి ఉండాలి. ఓకే, ఆ బాలుని తీసుకెళ్లే దేవాలయంలో సున్నతి చేయించేవారు. వాళ్ళందరూ దేవుని బిడ్డలుగా ఉండేవారు. అయితే ఇప్పుడు సున్నతి ఉందా? లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు వాళ్ళు యూదులకే రక్షణ కాదు, అన్ని జనులు అందరికీ రక్షణ వచ్చింది.
రక్షణ వచ్చినప్పటికీ ఈ ఈ ఏమంటారంటే ఈ దుర్బోధకులు విశేషంగా సున్నత సంబంధులు వాళ్ళు ఏమంటారంటే, ఆనాడు యూదులు ఆ ప్రాంతంలో రక్షించబడినప్పటికీ వారు మీరు దేవుని రక్షణగా అంగీకరిస్తే సరిపోదు, పాత నిబంధన కాలంలో ఉన్న ఆజ్ఞలు కూడా మీరు పాటించాలి. ఆ పాటిస్తేనే మీరు పరలోక రాజ్యం వెళ్తారని చెప్తున్నారు. కాబట్టి అది బైబిల్కి కొత్త నిబంధనకి పూర్తిగా విరోధమైన మాట. కాబట్టి అంటాడు విశేషంగా సున్నతి సంబంధులు అంటే మీరు ఆ పాత నిబంధనలో ఉన్న ఆచారాలని ఆ ఆజ్ఞలను అన్ని మీరు పాటిస్తేనే దేవుని రాజ్యంలోకి వెళ్తారు, లేకపోతే మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళరని వాళ్ళు ఏం చేస్తున్నారు, భ్రమపరుస్తున్నారు. కాబట్టి ఈనాడు కూడా అనేకమైన సంఘాలు అనేక ఆచారాలు ఉంటాయి, అనేకమైన పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులన్నీ ఇలా పాటిస్తేనే మీరు పరలోక రాజ్యం వెళ్తారు, ఇలా ఉంటేనే మీరు పరలోక ఈ విధంగా మీరు జీవిస్తూనే ఉంటారని సంఘాల్లో ఉన్న విశ్వాసాలు ఏం చేస్తారంటే తప్పు దోవలు పెట్టేస్తూ ఉంటారు. చూడండి, ఆ సర్వ సంఘంలో ఈ సంఘంలో ఎవరైనా రక్షించబడి బాప్తీసుకొని సంఘానికి వెళ్ళారు పొరపాటున, వాళ్ళు ఏమంటారు, మీ సంఘంలో ఉన్న బాప్తీసుము ఇక్కడ సెలవు అవ్వదు, మళ్ళీ ఇక్కడ బాప్తీసం పొందాలంట. అలాంటి దుర్బోధలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి నువ్వు దేవుడిని అంగీకరించి మారు మనసు ఉంది బాప్తీసం పొందిన తర్వాత మళ్ళా బాప్తీసం పొందడం ఏంటి? అలాంటి దుర్బోధలు ఈనాటి కాలంలో ఈనాటి సంఘాల్లో ఉన్నాయి. వారు ఏమంటారంటే ఇలాంటి ఆచారాలతో మిమ్మల్ని ఉంచుతారు, ఇలాంటి ఆచారాలను మిమ్మల్ని పెంచుతారు. మరి విశేషంగా సున్నతి సంబంధులను అంటాడు, అవిధేయులను అంటే విధేయత లేని వారు, అంటే ఇంకా వాడికి ఏ అధికారానికి లోపడ్డు, ఏ వ్యక్తి చెప్పినా వినడు. అలాంటి వారు ఉంటారు సంఘంలో, అలాంటి వారు సంఘాల్లో వస్తున్నారు. కాబట్టి అలాంటి వారిని మీరు జాగ్రత్తగా గమనించండి అంటూ అన్నాడు. వరద బోధులను అంటే ఎవరంటే ఎంటీ టాకర్స్, ఇంకా వాడు చెప్పిందంతా అబద్ధమే, ఒక్క మాట కూడా నిజము ఉండదు. వరద బోధులు అంటే పూర్తిగా అబద్ధం. దీన్ని గ్రీకులో ఏమన్నారంటే మయోద్య లోగోస్, మతయో లోగోస్ అంటే మతయో ఉండి వ్యర్థమైన మాటలు, అంటే దేవునికి సంబంధించిన మాటలు కాకుండా వ్యర్థంగా మాట్లాడేవారు మాటలు ఉంటాయి. అంటే ఒక విధంగా అక్కడ దేవుని యొక్క ఫీచర్లెస్, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడుపుతూ కాకుండా వారి సొంత మాటలను ఉద్దేశించుకొని వారి సొంతానుసారంగా అంటే వారికి అనుకూలంగా బోధన చేసుకుని దేవుని బిడ్డలు వారి వైపు నడుచుకుంటారు. ఆ మాటలు ఎలా ఉంటా, వరద బోధులు ఎంటీ టాకర్స్ అంటే ఉత్తి మాటలు, అంటే ఒక విధంగా ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు, మాటలు గంభీరంగా మాట్లాడతారు. కానీ ఆ మాటల వల్ల ఏ వ్యక్తి ఏం చేయాలండి, కదిలించబడు, ఏ వ్యక్తి ఏం చేయాలండి, దేవుని దగ్గరికి రాడు. వారి సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటారు తప్ప వరద బోధులు మాట్లాడుతూ అంటారు. ఇంకా ఉంటాడండి, వరద బోధులను మోసపుచ్చు వారనే ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారండి, మోసపుచ్చి వారినే ఉన్నారు. అంటే మనుషులను తప్పుదోవ పట్టిస్తున్నారు, అబద్ధాన్ని కూడా నిజంగా నమ్మించేగా మాట్లాడుతున్నారు. అమాయక విశ్వాసుల ఆత్మీయ జీవితాలు ఏం చేస్తున్నారండి, వారు పాడు చేస్తున్నారు. కాబట్టి అలాంటి వారు ఆ క్రేతి దీపంలో పౌలు వచ్చేసిన తర్వాత ఈ యూదులను దేవుని ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రాంతంలో ప్రభుని అంగీకరించిన వారు తెలుసండి ఆ సంగతి. ప్రభు వారి సొంత జనుల కోసం ఇశ్రాయేల్ ప్రాంతంలో యూదులకి వచ్చాడు. కానీ ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రాంతంలో స్వార్థ చేయని వాళ్ళు అంగీకరించారు. అయితే కొంతమంది యూదులు అంగీకరించారు, ప్రభుని మెస్సైగా అంగీకరించారు. అంగీకరించి కూడా ఇంకా వారి యొక్క పితరుల ఆచారాలను వారు ఏం చేస్తారని విడిచిపెట్టలేకపోతున్నారు. వారు విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని మోసపుచ్చువారనే ఉన్నారు. కాబట్టి అలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి అని తీతుకు అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. సంఘంలో ఉన్న పెద్దలు ఎలా ఉండాలో చెప్పాడు. అలాంటి లక్షణాలందరూ ఉండాలి అని చెప్తూ ఇప్పుడు సంఘంలో కాదు బయట నుంచి కొంతమంది వస్తారు. అందరం సంఘంలో ఉంటామండి, మనం బయట నుంచి కూడా వస్తూ ఉంటారు కదా, గెస్ట్లు వస్తూ ఉంటారు, సేవకులు వస్తూ ఉంటారు. వారి యొక్క ఉద్దేశాన్ని సంఘంలో ఉన్న ప్రజలు ఏం చేయాలండి, గుర్తించాలి. వారు ఏ ఉద్దేశంతో వాక్యాన్ని చెప్తున్నారు, ఏ ఉద్దేశంతో వారు దేవుని మాటలు ప్రకటిస్తున్నారు, వారు నిజంగా దేవుని ఆత్మతో చెప్తున్నారా, వారి సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నారని ఖచ్చితంగా మనం ఏం చేయాలండి, గమనించాలి. గమనించకపోతే ఏమవుతాయంటే సంఘాలు పడకపోతాయి. కొద్దిగా గత 10 సంవత్సరాల క్రితం పీడి సుందరం బోధలు మన వరుస పారదీయ ప్రాంతాల్లో మొత్తం అందరినీ విచ్చలవిడిగా పాడు చేసేది. అప్పుడు వరకు మంచి వేగంగా సువార్త అభివృద్ధి చెందేది ఆ ప్రాంతాల్లో.
అనేక మంది దేవుని దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే ఈ బోధలు వెళ్ళాయో వాళ్ళు ఏం చెప్పారు? బోధ మీరు తిన్నా పర్లేదు, తాగినా పర్లేదు, ఎలా జీవించినా పర్లేదు, దేవుని సన్నిధికి వస్తే చాలు అన్నారు. ఇంకా మన వాళ్ళందరూ ఊరుకుంటారా? అలాంటి అవకాశం వస్తే తాగినా పర్లేదు అన్నారు, తిరిగినా పర్లేదు అన్నారు, ఎలా ఉన్నా పర్లేదు అని చెప్పారు. ఇంకా మన వాళ్ళు వెచ్చబడి సెలవు పోయేది ఎవడపోతాడండి? ఎవడైతే దాన్ని అనుసరించాడో, ఎవడైతే దేవుని వాక్యానికి విరోధం అయిపోయి ఆ బోధలో పడిపోయాడో వాడి యొక్క సంఘం ఏమైందండి? విచ్ఛిన్నం అయిపోయింది. కుటుంబం ఎప్పుడైతే ఒక వ్యక్తి యజమాని సంపాదించేవాడు తాగిడికి బానిస అవుతాడో కుటుంబం అంతా ఏమవుతుందండి? ఇంకా ఇంట్లో శాంతి సమాధానం ఉండదు. ఇప్పుడు తాగొస్తాడు, ఇంట్లో తిన్నాకుందా, పిల్లలకుందా ఏమి గమనించడు. వాడు తిన్నాడా, తాగాడా, పడుకున్నాడు, పొద్దున పోతాడు. కాబట్టి కుటుంబం విచ్ఛిన్నం అయిపోయే పరిస్థితులు సంఘాల్లోకి వచ్చాయి. ఎవరు తాగుపడిపోయాడు? ఎవరు ఇలాంటి పరిస్థితుల్లో పడిపోయాడు అంటే క్రైస్తవుడే. ఎందుకు పడిపోయాడు? ఒకప్పుడు దేవుడిని చక్కగా ఆరాధించిన వాడు, దేవుని మన చక్కగా ఆశ్రయించిన వాడు ఈరోజు ఎందుకు పడిపోయాడు అంటే వాళ్ళు ఏం ప్రవేశించిందండి? దుర్బోధ ప్రవేశించింది. కాబట్టి ఏ సిద్ధాంతం మీద సంఘాన్ని కట్టుకున్నాడో, ఏ సిద్ధాంతంతో వాడు దేవుడిని నమ్ముకున్నాడు, ఆ సిద్ధాంతాన్ని వదిలేసి ఇప్పుడు కొత్త సిద్ధాంతంలోకి వెళ్ళి వాడి జీవితాన్ని ఏం చేసుకున్నాడండి? పతనం చేసుకున్నాడు. కాబట్టి రానున్న రోజుల్లో అనేకమైన పరిస్థితులు సంఘంలో రాబోతున్నాయి. కాబట్టి మనం ముందుగానే ఏం చేయాలండి? గుర్తించి గమనించి దేవుని ఒక మాటలు బైబిల్ అనుసారంగా, బైబిల్కి విరోధంగా ఉన్నాయా, బైబిల్ అనుసారంగా ఉన్నాయా అనేది ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? గమనించవలసిన వారే ఉన్నాం. అలా లేకపోతే సంఘం ఏమవుతుందండి? పాడవుతుంది. ఇంకా చూడండి, మోసపుచ్చేవారు వారు నోళ్ళు ముయించవలను. అలాంటి వారి నోళ్ళు ఏం చేయాలండి? ముగించాలి. అంటే ముగించడం అంటే ఇంకా మళ్ళా ఎప్పుడు మాట్లాడకూడదు. అలా అంత అంటే ముగించడం అంటే వాళ్ళతో పొడపెట్టుకోవడం కాదు నా ఉద్దేశం. దేవుని యొక్క వాక్యంలో నుంచి వారు చెప్తున్న బోధ తప్పని మనం వారి నోరు ముగించాలి. ముగించడం అంటే గుర్రానికి కళ్ళి వేసినట్టు ఇంకా మళ్ళీ మాట్లాడే పరిస్థితి రాకూడదు. ఎక్కడ మళ్ళీ అలాంటి దుర్బోధ చేయకూడదు. కాబట్టి మన ప్రాంతాల్లో కూడా వచ్చారు, వీడు సుందరరావు వాళ్ళ బ్యాచ్ వచ్చారు, మన సంఘాలు కూడా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్లు, ఒక 50-60 క్వశ్చన్లు రెడీ చేసుకుంటారు. బైబిల్లో ఉంటాయి కూడా. కానీ ఆ సందర్భం సమయం వాళ్ళు ఏమి దాన్ని గుర్తించరు. అవిశ్వాసులైన అంటే విశ్వాసంతో దేవునికి ఆ వాక్య జ్ఞానం సరిగ్గా తెలియని వ్యక్తులతో వాళ్ళు ప్రశ్నిస్తూ వాళ్ళని ఏం చేస్తారండి? మారుస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మన వాక్య జ్ఞానం మమ్మల్ని ప్రశ్నించారు, మేము తిరిగి ప్రశ్నించేసరికి సమాధానం చెప్పలేకపోదు. మళ్ళా అందుకే మన ప్రాంతాల్లో ఆ బోధ ఎక్కడ అవలేదు. లేకపోతే ఈ ప్రాంతంలో కూడా పాడు చేశారు, ఇక్కడ కూడా వచ్చారు, ప్రశ్నించారు. మేము ప్రశ్నించేసరికి మాకు వాక్య జ్ఞానం దేవుడు ఎంతో కొంత జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి మేము ప్రశ్నించేసరికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇక్కడ మా ఆటలో చల్లవని ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. అందుకే వీడి సుత్తరావు మనం 3 ఊర్లు పోతే ఎక్కడ ఉండవు. చింతకాలుగా పెద్దలు దాడవడం మళ్ళీ రాజపేటలో ఉంటుంది, అటు బంగారుపురంలో కూడా ఉంటాయి. అందుకనే సరిగ్గా వాళ్ళు ముగించకపోతే, వచ్చినోడికి సరిగ్గా మనం సమాధానం చెప్పకపోతే వాడు ఏమవుతాడు? సెలరైపోతాడు. పలానా వ్యక్తి చెప్పాను, ఆయన ఒప్పుకున్నాడు, నువ్వు వెళ్తాడు. కాబట్టి మనం వచ్చినోడికి సరిగ్గా ముగించాలి. ఆ ముగించే జ్ఞానము, ఆ వాక్యం మనం నేర్చుకుంటే ఎవరు ఎలాంటి వారు వచ్చినా మన వాక్యం చదువుకున్న వాక్య జ్ఞానము మనకుంటే ఎలాంటి వ్యక్తి దగ్గర మనం ఏం చేయాలండి? మాట్లాడగలము. ఆ వ్యక్తి చెప్పేసి దానికి సమాధానం మనం కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాం. మన దగ్గర ఆ వ్యక్తి సమాధానం చెప్పలేడు, ఎందుకంటే అది వాక్యానుసారం విరోధం. కాబట్టి అలాంటి వ్యక్తులు ఏం చేయాలండి? ముయించి వారినే ఉండి అన్నాడు. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభం కొరకు ఉపదేశించు. ఆల్రెడీ ఇంతకు ముందు 4 వచనాలను చెప్పాడు. దుర్లభం కొరకు అంటే ఏం చెప్పామండి? దేవుని యొక్క సేవను, దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క వాక్యాన్ని తన సొంతంగా లాభం కొరకు మార్చుకోవడం. ఆయన ఏమంటాడు చూడండి, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని అంటే బోధించకూడని వాటిని, అలాంటి మాటలు ఏం చేయాలి? సంఘంలో బోధించకూడదు. కానీ ఈ వ్యక్తులు ఏం చేస్తారంట? ఉపదేశింపకూడని వాటిని దుర్లభం కొరకు అంటే వారి సొంత లాభం కొరకు, అత్యాశ కొరకు, డబ్బు కొరకు, తనకున్న దాన్ని హెచ్చించుకునే కొరకు, దుర్లభం కొరకు ఉపదేశించు. ఉపదేశం అంటాడు కుటుంబములనే పాడు చేసేస్తారు. ఒక్కడిని ఇద్దరిని కాదండి.
ఆ వ్యక్తులు ఏం చేస్తారండి? దుర్లభం కొరకు ఉపదేశింపకూడదు వాటిని. ఏదైతే ఉపదేశించాలో అలాంటి ఉపదేశించరు. అలాంటి వాటికి ఒకట తన సొంత ఉద్దేశం. ఇప్పుడు అనేక మంది సేవ భారం కలిగి దేనికి వస్తున్నారు? సేవకులందరూ కూడా దేనికి వస్తారండి? వారి ఒక దర్శనం, ఒక గురి, దేవుడు వాళ్ళకు ఒక తలంపిస్తాడు. సేవకులందరూ బతకడం కోసం సేవకు రారు. నాకు తెలిసినంత వరకు ఒక 90% సేవకులు ఎవరు కూడా ఒక మంచి ఉద్దేశంతో దేవుని బిడ్డలను రక్షించాలని, దేవుని రాజ్యాన్ని కట్టాలని, దేవుని స్వార్థను ప్రకటించాలని, దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టి వస్తారు. అలాంటి వారు కాకుండా కొంతమంది దుర్లభం కొరకు, అంటే ఈ అభినయ దర్శకులు అంటారు, వీళ్ళు దేని కొరకు వచ్చారు? దేవుని స్వార్థం ప్రకటించడానికి వచ్చారంటే వాళ్ళు లేదు, వారు బ్రతకడం కోసం, దేవుని యొక్క మాటలను బ్రతకడం కోసం, వారు దుర్లభంగా ఏదైతే ఉపదేశించాలో అలాంటి పోకుండా వారు సొంతంగా బ్రతకాలి, మంచి కారులో తిరగాలి, ఏసీలో తిరగాలి. వాళ్ళు వచ్చినప్పుడు 10 మంది ఏంటంటే మీటింగ్ పెడతారు, 10 మంది పరిగెట్టి రావాలి. ఇవన్నీ కూడా వాళ్ళ సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి, ఒక రాయల్ లైఫ్, ఒక లగ్జరీ లైఫ్ జీవించడానికి దేవుని సేవకుని అడ్డుపెట్టుకున్నారు. అలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. వారు దేనికోసం ఉపదేశిస్తారు? రక్షణ కొరకు, దేవుని విశ్వాసంలో బ్రతకడం కొరకు ఉపదేశించరు. ఆశీర్వాదాల కొరకు, ఆస్తుల కొరకు, నువ్వు చేతికి వస్తుంది, నువ్వు చేస్తే అది వస్తుంది అని చెప్పి వారి యొక్క సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి, వారి సొంత రాజ్యాన్ని కట్టుకోవడానికి, ఆస్తులు పోగొట్టుకోవడానికి, మంచి ఫ్లైట్ లో తిరగడానికి, మంచి కారులో తిరగడానికి, ధనము సంఘం నుంచి ఎలా రక్షించాలని ఆలోచన కలిగి వారు ఉపదేశిస్తారు. అలాంటి ఉపదేశాలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకు? దేవుడు ఎక్కడ ధన ఆశ కోసం ఉపదేశించమలేదు, ధనాన్ని సంపాదించడం ఉపదేశించలేదు. మీరు అది తీసుకురండి, మీరు ఇది తీసుకురండి అని చెప్పి అక్కడ ఉపదేశించలేదు. కానీ వీరు దేనికోసం ఉపదేశిస్తారంటే అలాంటి వాటిని బాగు చేసుకోవడం కోసం ఉపదేశిస్తారు. అంటే దుర్లభం ఉపదేశిస్తారు. ఏదైతే ఉపదేశించాలో అది ఉపదేశించక దుర్లభం కొరకు, అది సొంత ఆశ నెరవేర్చుకోవడానికి ఉపదేశిస్తూ అంటారంట. చూడండి, దుర్లభం కొరకు ఉపదేశించు కుటుంబములే పాడు చేసేస్తున్నారు. ఒకడో ఇద్దరు పాడు. ఒక వ్యక్తి యొక్క ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి దుర్బోధ ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తాడండి? పాడు చేసేస్తాడా? పాడు చేస్తే కుటుంబం ఏమవుతుంది? పాడైపోతుంది. ఆడ ఒకడే పాడైపోతాడా? పాడైపోవడం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి పీడి సుందర పోలే. ఆ యజమాని తాగొచ్చని ఎప్పుడైతే చెప్పారో యజమాని తాగాడు. యజమాని తాగినప్పుడు పిల్లలకి సరైన ఫుడ్ లేదు, విద్య లేదు, వస్త్రాలు లేదు. ఇప్పుడు ఏమైంది? కుటుంబం పాడైపోయింది. వీడికి రోగం వస్తుంది, తాగుతూ ఉండే ఎవరు పడుకుంటాడు, సంపాదించేవాడు ఎవరు ఉండడు, ఏదో రోగం వస్తుంది పోతాడు. ఇప్పుడు ఏమవుతుంది? కుటుంబం పాడైపోతుంది. కాబట్టి కుటుంబంలో పాడైపోతున్నాయి. ఆనాడు తీతు ఆ క్రేతు దీపంలో ఉన్న సంఘంలో కూడా ఈ చేసే దుర్బోధ వల్ల వారు మూర్ఖులు, వారు అబద్ధకోరులు. అలాంటి సంఘంలో ఈ పౌలు చేసే ఈ పరిచర్య అంటప్పుడు ఏమవుతుంది? వచ్చి పాడు చేస్తున్నాం. కాబట్టి కుటుంబంలో పాడైపోతాయి. మీరు కరెక్ట్గా దేవుని మాటలు అంగీకరించకపోతే, దేవుని మాటల్లో మీరు జీవించకపోతే ఈ దుర్లభం అపేక్షించుకోవాలి. వాళ్ళ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నారు కాబట్టి కుటుంబంలో పాడైపోతాయి. అలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ అన్నాడు. చూడండి, కుటుంబములే పాడు చేస్తున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలు ఒకటి ఇట్లెను. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలు ఒకడు. అంటే ఈ ప్రవక్త, ఈ వ్యక్తి ఎవరంటే ఆ వ్యక్తి పేరు ఇక్కడ రాయలేదు కానీ చరిత్రలో ఏంటంటే ఎపిమెరిడిస్ అనే ఒక కవి, ఒక తత్వవేత్త. ఈయన్ని క్రీస్తు పూర్వం 600వ శతాబ్దంలో, అంటే క్రీస్తు పుట్టక ముందు 600 సంవత్సరాల ముందే పుట్టాడు. ఏ ప్రాంతంలో? ఈ క్రేతు అనే ప్రాంతంలో పుట్టాడు. ఆయన ఏంటంటే కవి, తత్వవేత్త, ఒక ఫిలాసఫర్. ఆయన్ని ముందు ఒక ప్రవక్త. ఆనాడులో ఏదైనా ముందుగా ఊహించి చెప్పేవాళ్ళు ప్రవక్తలు అనేవారు. ఈయన ఆ ప్రాంతంలో ప్రవక్తగా ఉండేవాడు. అంటే క్రీస్తు కొరకు ముందే 600 సంవత్సరాల ముందే ఆ ప్రాంతంలో పుట్టాడు. ఆ ప్రవక్తగా సలమాంతుడు కవి, ఒక ఫిలాసఫర్. ఆయన ఏం చెప్పాడంటే, చూడండి, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలో ఇట్లున్నాడు. వారి కోసం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? క్రేతీలు. ఎవరు వీళ్ళు? ఈ క్రేతు ద్వీపంలో ఉండే వారిని ఏమన్నారు? వీళ్ళు క్రేతీలు. ఈ
క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను. ఎలాంటి వారంటే మీరు ఎల్లప్పుడూ అబద్ధాలే. అంటే అప్పుడప్పుడు అబద్ధాలు అంటే వేరు, వీళ్ళు నోటుకుతే అబద్ధం. అంటే ఇది పౌలు చెప్పట్లేదు. పౌలు ఆ చరిత్ర గ్రంథాలు చదివి ఆ క్రేతి దీపం యొక్క లక్షణాలు వాళ్ళు ఎలా ఉంటారో ఒక ప్రవక్త ద్వారా తెలుసుకున్నాడు. అంటే పౌలు చాలా జ్ఞానవంతుడు. అంటే బైబిలే కాదు, బైబిలేతర గ్రంథాలు కూడా చదివినవాడు, మరి జ్ఞానవేత్త, తత్వవేత్త, అన్ని తెలిసినవాడు. అప్పుడు ఈ క్రేతి దీపంలో వీరు ఎందుకు ఇలా ఉన్నారు, ఏంటి లక్షణాలు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఆ ప్రవక్తలో ఇంతకు ముందే రాశాడు వీరి కోసం ఈ క్రేతులు ఎలా ఉండాలో రాస్తూ చెప్తాడు. ఒకడు ఇట్లను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట ముఖములను, సోమరులకు తిండిపోతులే ఉన్నారు. అలా ఎలా ఉన్నారండి? అబద్ధికులను. చూడండి, కొన్ని ఊర్లో కొన్ని పేర్లు ఉంటాయి. ఆ ఊరి యొక్క వాతావరణం లక్షణాలు బట్టి కొన్ని పేర్లు పెడతా ఉంటారు. మనకి చెంబాబు మాట అంటూ ఉంటాడు. నాకు మన 3 ఊర్లు చూసుకుంటాం. దొండవాక ప్రజలు అడగకపోనే చెప్తారట, పెత్తనాల్లో అడిగితే చెప్తారట, చింతనాల్లో అడిగినే చెప్తాడు. అప్పుడప్పుడు అంటాడు, బాబా మీ ఊళ్ళో అడిగినా చెప్ప, మాకు మా ఊళ్ళో అడిగితే చెప్తారు, దొండవాక అడగకపోనే పిలిచి మరి చెప్తారంటే. అంటే జస్ట్ ఒక ½ కిలోమీటర్ దూరంలో ఉన్నాయి 3 ఊర్లు. కానీ ఒక్కొక్క ఊరికి లక్షణాలు, ఒక్కొక్క ప్రజల లక్షణాలు ఉంటాయి. ఏంటంటే మనకి ఇక్కడే దొండవాక లోపల ఉంటారు ప్రజలు, పెత్తనాల లోపల ఉంటారు, చింతనాల లోపల. ఆ ఊరి యొక్క ఆ గాలి సారమో, మట్టి సారమో, నీలి సారమో తెలియదు. అప్పుడు మాస్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు. అంటే ఆ ప్రాంతం యొక్క లక్షణాలు అవి అంటే పోవాయి. ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన ప్రజలకు అలాగా ఏంటంటే పుట్టుకతో వచ్చింది పొలంలో పెట్టిన పోవని సామెత ఉంది. ఈ సామెత అంటే ఒక్కొక్క ప్రాంతం యొక్క ప్రజల యొక్క లక్షణాలు ఆ విధంగా ఉంటాయి. ఈ క్రేతు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారట? ఎల్లప్పుడూ అబద్ధాలే. అంటే నోరుపితే వారు నిజం చెప్పే మనుషులు కాదు, ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పే మనుషులే. కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎలాంటి వారు? అందుకే కొన్ని ఊర్లు మనం పెళ్లి సంబంధాలు కానీ ఏదైనా అన్నప్పుడు మన ఊర్లో మీరు మ్యారేజ్ చేసుకోకండి, అక్కడ అలాంటి వారు ఇలాంటి వారు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ ఊరి యొక్క లక్షణాలు అలా ఉంటాయి, మనుషులు అలా మారిపోతూ ఉంటారు. కాబట్టి ఈ క్రేతు దీపంలో ఉన్న వారు కూడా ఎలాంటి వారంట? ఎల్లప్పుడూ అబద్ధములను, దుష్ట ముఖములను. ఏ ముఖం ఏంటి? దుష్ట ముఖములు. అంటే సీల్స్ చెడ్డాడుతూ ఉంటాయి. అంటే మృగానికి ఇంగిత జ్ఞానం ఉండదు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు, అది మంచా చెడా అని ఉండదు. దానికి ఆకలిస్తే ఏ జంతువునైనా కొడుకు తింటారు, అంతే. తనకి ఏది చేయాలనుకుంటే చేస్తుంది. ఇది చేయకూడదు, ఇది పాపము పుణ్యమైన జంతువులు ఆలోచిస్తాయండి. దుష్టముఖములకి మామూలు మురుగులకి తేడా ఉంది. మనము డొమెస్టిక్ మనం పెంచుకుంటాం, పిల్లి, కుక్క ఇలా ఇంట్లో పెంచుకుంటాం. అవి కొద్దిగా మనం సెపరేట్ తింటూ ఉంటాయి. అంటే ఏమండి, మనం చెప్పిన మన కుక్క, మన పిల్లి, మనకున్న జంతువులు మనం చెప్పినట్టు కొద్దిగా ఇంటూ ఉంటాయి. కానీ దుష్టముఖులు అలాగేమో దానికి ఏది నచ్చినా చేస్తాయి. అంటే అడవిలో ఉన్న ఎలుగుబంటి, పులులు, సింహాలు మనం చెప్పినట్టు ఏంటంటే అవన్నీ దుష్టముఖం. అంటే శ్రద్ధ మృగం ఆలోచన కలిగి ఉంటారు. అంటే ఈ మనుషులు ఎలాంటి వారు పోలుస్తున్నాడు అంటే వీళ్ళు మృగాలు కాదు, మృగం అలాంటి మనుషులు. అంటే వారు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారంటే దుష్ట ముఖాలు లాంటి స్వభావం కలిగి ఉన్నారు. అంటే వారు ఏం ఆలోచిస్తారో అదే చేయగలుగుతారు. ఈ మనిషిని కొట్టేయాలి, ఈ మనిషి దగ్గర కొన్ని ప్రాంతాల్లో దొంగ ఊర్లు ఉంటాయి. మనకి స్టువర్ట్పురం, ఇప్పుడు సువార్తపురం అయింది. ఆ ప్రాంతము దొంగల ప్రాంతం. ఇప్పుడు కాదు, వాళ్ళు 80 ప్రాంతాల్లో బాగా 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో దొంగ జరిగినా దాని లింక్ ఎక్కడ ఉంటుంది? సువార్తపురం ఉంటుంది. ఆ దొంగ లింకు ఏ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ ఎక్కడ దొంగతనం జరిగినా ఆ లింక్ ఎక్కడ ఉంటుంది? సువార్తపురం. సువార్తపురంలో ఉంటుంది ఆ లింకు. అంటే వారు దొంగతనం అంత ఫేమస్. అంటే వారికి ఏ కనికరం ఉండదు, ఎలాంటి దొంగతనం చేస్తారు. అలాంటి ఆ ప్రాంతంలో ప్రజలు వాళ్ళు ఇప్పుడు దేవుడు వాళ్ళు ఏం చేశాడండి? అందరూ రక్షించబడిపోయారు. ఇప్పుడు అది సువార్తపురం కాదు,
ఏ పురమైంది? సువార్తపురం. దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేక మంది సేవకులు అక్కడ లేశారు. దేవుడు సువార్తపురంగా మార్చాడు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నవాడు అలాంటి వారే. కానీ నువ్వు చెప్పే వాక్యం చేత, నువ్వు చెప్పే బోధ చేత వారిని ఏం చేయాలి? ఆ దుష్ట మృగాలను మార్చి మనుషులుగా నువ్వు చేయాలి. నీ వాక్యం చేత వారిని మార్చాలి. కాబట్టి మన ప్రాంతంలో ఒకప్పుడు అలా ఉండేవి. ఇప్పుడు దేవుని తెలుసుకుని ఒక పద్ధతిగా, ఒక గౌరవ మర్యాదలు కలిగిన ప్రజలుగా మనం అందరికీ మారుతున్నామంటే మనకి ఒకప్పుడు దుష్ట మృగాలమే, ఆచారాలతో అనేకమైన పరిస్థితుల్లో మనం జీవించిన వారమే. ఇప్పుడు దేవుని యొక్క మాటల చేత మనం ఏం చేసామండి? వాటన్నిటి విడిచిపెట్టి దేవుని చెంతకి మనం వచ్చాము. ఆనాడు ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలు కూడా అబద్ధికులను, దుష్టములను, స్వామరులకు తిండిపోతున్నాయి ఉన్నారు. ఎలా ఉన్నారు? స్వామరులు, తిండిపోతులు. స్వామరి ఇంకా ఆడికి ఏ పని చేయడు. చాలా మంది సమాజంలో ఉంటారు స్వామరిపోతులు. వాడు భార్య కష్టపడి కూలి పని చేసి ఈ రోజంతా కష్టపడితే పుల్లి తాగి తింటూ ఉంటాడు ఇంట్లోనే. కనీసం పనికిరాడు. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఏ పట్టించుకోడు. తిండము, కొడుకోడు. స్వామరిపోతులని తిండిపోదు. స్వామరిపోతే కాదు, తిండిపోదు. అంటే వారి కొడిపే వారి దేవుడు. అందుకే పౌలు ఒక పత్రికలో చెప్తూ ఉంటాడు, వారి కొడిపే వారి దేవుడు. వారి తిండి కోసమే బ్రతుకుతున్నారు. స్వామరిపోతుల కోసం ఏ పని చేయరు. ఆ ప్రాంతం ఉంటే ఎవరైనా వెళ్తే వాడిని కొట్టుకోవడం, వాడి దగ్గర తీసుకోవడం, తినడం, ఇదే పని. కాబట్టి అలాంటి ప్రజలు ఉన్నారు ఆ క్రేత ద్వీపంలో. వారు ఎల్లప్పుడూ అబద్ధం ఆడేవారు. కాబట్టి దుష్టముఖమైన స్వభావం కలిగిన వారు. ఇంకా ఉంటాడు, సోమరులకు తిండిపోతులనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు సంఘంలో ఉండకూడదు. ఇలాంటి లక్షణాలు సంఘంలో ఉండకూడదు. అందుకే దేవుని బిడ్డలు అవునంటే అవును, కాదంటే కాదు. అందుకే సమాజంలో క్రైస్తవులు ఎందుకు సులభనైపోతున్నారంటే వీళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉంటారు, గొడవ పెట్టుకుని. వాళ్ళు అంటారు, అనిలు మీరు క్రైస్తవులు కదా, మీరు దేవుడిని మీరు అబద్ధాలు ఆడకూడదు, మీరు అబద్ధం ఆడతాండి అంటే క్రైస్తవులు దేవుని బిడ్డలు అబద్ధాలు ఆడకూడదని దేవుని మాట చెప్తుంది. అది అన్ని జరిగిన సైతం తెలుసు. కానీ దేవుడిని నమ్ముకున్న మనం ఏం చేస్తున్నాం? దాన్ని మర్చిపోయి అబద్ధాలు ఆడుతున్నాం. సంఘంలో గొడవెట్టుకున్నాం, మనమే అబద్ధాలు ఆడుతూ ఉంటే వాళ్ళు అంటారు, నువ్వు దేవుడిని నమ్ముకున్నారు, నువ్వు అన్ని అబద్ధాలని నోడుకుతాయి. ఏమి నమ్ముకున్నావు? దేవుడిని. ఏమి ఆరాధిస్తున్నావు? సచ్చికెళ్ళి ఏమి దేని గురించి నేర్చుకున్నామని వారు మనల్ని ప్రశ్నించే వారుగా ఉన్నారు. అందుకే అనేక మంది దేవుడు నమ్మలేకపోతున్నారు. అక్కడికి వెళ్ళి వారు అబద్ధాలు ఆడుతున్నారు. వారు దుష్టముఖ స్వభావం కలిగి ఉన్నారు. వారు మంచి మర్యాదలు అక్కడ ప్రవర్తిస్తున్నారు. నువ్వు మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తాం అని వారు దేవుడు నమ్ముకోలేని ప్రజలు వారు ఉంటున్నారు. కాబట్టి నమ్ముకున్న మనము దుష్టముఖ స్వభావం లేని వారిగా ఉండాలి. అబద్ధములు ఆడరు. ఎలాంటి పరిస్థితులు కూడా మనం అబద్ధాన్ని ఆడకూడదు. అబద్ధం ఆడితే మనం దేవుడి నామం అక్కడ ఏం చేస్తున్నాం? గణనీయపరుస్తున్నాం. దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నాం. చూడండి, అబద్ధికులు, దుష్టముఖులను, సోమరులకు తిండిపోతులే ఉన్నారు. కాబట్టి మనలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఏం చేయాలండి? కష్టపడి పని చేయాలి. దేవుడు ఇస్తాడని ఇంట్లో కూర్చొని అలా ఉండకూడదు. నువ్వు పని చేయి, దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు పని చేయకుండా ఇంట్లో కూర్చొని రావాలి, అది చేయాలి, ఇది చేయాలంటే అవుతుందా? బైబిల్ దానికి అంగీకరించుకో. నువ్వు కష్టపడి పని చేయి, ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు ఫలితం ఆశించకూడదు. నువ్వు కష్టపడు. సోమరిపోతు నువ్వు ఇంటికాడ ఉండకూడదు. నీకు దేవుడు ఆశ ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, శక్తి ఇచ్చినప్పుడు నువ్వు కష్టపడాలి. కుటుంబం కోసం నువ్వు పని చేయాలి. కుటుంబాన్ని మంచిగా పోషించే శక్తి నీకు ఇచ్చినప్పుడు నువ్వు సోమరిపోతుగా తిరగకూడదు. నువ్వు ఏ వయసులో పని చేస్తున్నావో, నీ వయస్సు, నీకు ఉన్న బలము, నీకున్న శక్తిని నువ్వు దాన్ని ఏం చేయాలంటే గౌరవప్రదంగా, మర్యాదగా, న్యాయంగా నువ్వు సంపాదించాలి. అంతేగాని సోమరిపోతులు ఇంట్లో కూర్చోకూడదు. ఆ కూర్చుంటే ఆ కుటుంబం ఎంత వేదన, ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అది ఏ పని చేయకండి ఇంట్లో కూర్చొని అలా ఉంటే ఆ కుటుంబం ఎంత అల్లాడిపోతుంది, ఎంత వేదన పడుతుంది, ఎంత వేదన పడుతుంది. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా మనం సోమరిపోతులుగా ఉండకూడదు. అందుకే నేను చెప్తాను, మనం దేవుని పని ఆదివారం వచ్చినప్పుడు దేవుని పనిలో మనం ఉండాలి. వారం అంతా మన పని నమ్మకంగా చేయాలి. ఏ పని అయితే దేవుడు మనకు అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా ఉండి దేవుని పని చేయవారుగా ఉండాలి. ఎవరో సోమరిపోతులుగా తిరగకూడదు. మన పని అందరూ నేను చెప్తాను, పిల్లలు మీరు సైతం కూడా చదువుకునే వయసులో చదువుకోండి, పని చేసే వయసులో పని చేయండి. పని చేస్తేనే నీకు ధనం ఉంటేనే సమాజం నేను గౌరవిస్తుంది, డబ్బు ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. లేకపోతే నువ్వు ఎంత అనగాడైనా, ఎంత ఏ పరిస్థితులు చేసినా ఎవడో ఏం చేయడండి,
గౌరవించరు, సమాజం గుర్తించదు. కాబట్టి సోమరిపోతుగా నువ్వు బ్రతికితే సమాజానికి నువ్వు ఉపయోగపడవు, సంఘానికి ఉపయోగపడవు, కుటుంబానికి కూడా నువ్వు ఉపయోగపడవు. కాబట్టి బైబిల్ దానికి ఏం చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. సోమరిపోతులుగా మీరు ఉండకూడదు, తిండిపోతులుగా మీరు ఉండకూడదు, తిని తాగి పడుకునే పరిస్థితులు మీకు ఉండకూడదు. మీరు సమాజంలో ఒక మంచి పౌరులుగా ఎదగాలంటే ఇలాంటి లక్షణాలు మీరు ఏం చేయకూడదు, దూరంగా ఉండండి అని చెప్తూ ఉంటాడు. ఆ బుద్ధులు సోమరిపోతులు తిండిపోతులే ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే, ఇది నేను అబద్ధం చెప్పట్లేదు. ఆనాడు 600 సంవత్సరాలు ఎపిమెనెడోస్ అనే ఓ ప్రవక్త మీకోసం ఈ క్రేత దీపంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు ముందే రాసి పెట్టాడు. ఆ ప్రవక్త ముందే రాసి పెట్టాడు కాబట్టి ఈ సాక్ష్యము నిజమే చెప్తూ అంటాడు. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దించుము. ఇంకేం చెప్తాడంటే వారు ఎలా ఉంటున్నారు, హేతు చేత అనేక మంది సంఘంలో ప్రవేశించి వారిని పాడు చేస్తున్నారు. వారు ఏం పాడు చేస్తున్నారు చూడండి అంటాడు. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలు కల్పన అంటే కల్పితం, అంటే లేనిది ఉన్నవాటికి చేయడం. కల్పన అంటే ఏంటి, లేదు ఒక వార్త లేదు దాన్ని ఉన్నట్టుగా సృష్టిస్తారు. కల్పన అంటే లేని దాన్ని ఉన్నవాటిగా సృష్టించడం కల్పన. ఆ లేని వాటిని ఉన్నవాటిగా కల్పన కథ, అది కూడా నిజమా కాదు. కథ కొట్టి కథలు చెప్తున్నారు, చెప్పా ఉంటారు. ఏమని చెప్తున్నారంటే వీరు క్రీస్తుని అంగీకరించిన వీరిని క్రీస్తుకు దూరమయ్యే ఒక కథలు చెప్తున్నారు, ఒక ఆచారాలు పెడుతున్నారు. నువ్వు ఇలా ఉంటే దేవుడు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు, నువ్వు ఇలా బ్రతికితేనే ఉంటారు, నువ్వు ఇది ధరిస్తేనే పరలోక రాజ్యం వెళ్తాదని ఒక కల్పనా కథలను ఆ సంఘంలోకి వీళ్ళు ఈ దుర్బోధలు వచ్చేస్తున్నాయి. చూడండి, మనకి 17వ శతాబ్దం వరకు బైబిల్ లేదు. ఈ బైబిల్ లేని కాలంలో ఈ యూదులు కొంతమంది ఏం చేసేవారంటే ఎవడైనా ఏదైనా తప్పు చేస్తే వారి పాప పరిహార పత్రాలు తెచ్చి ఆ పరిహార పత్రాలు కొనుక్కుంటే మీ పాపం పోతుందని చెప్పేవారు. అలా 1700 సంవత్సరాల వరకు బైబిల్ లేక ప్రజలు ఏం చేశారు, కల్పనా కథల చేత కట్టేసిన మార్టిన్ లూథర్ అనే భక్తుడు జైల్లో ఉండి ఈ బైబిల్ని తర్జుమా చేశాడు. అసలు బైబిల్ బాబు ఒకటి చెప్తే మీరేం చేస్తున్నారని చెప్పి అనేక మందికి ఎదిరించి పోరాడి ఈ బైబిల్ ఏం చేశాడు, బయటికి తీసుకొచ్చాడు. లేకపోతే ఈ బైబిల్ మన చేతిలో ఉండదు. ఈ బైబిల్ మన చేతిలో మనం చదివే అవకాశం ఎంత సులువుగా మనకి బైబిల్ దొరుకుతుందంటే ఈ మార్టిన్ లూథర్ కింగ్ అనే భక్తుడు జైల్లో అనేక మంది ఎదిరించి దీన్ని బయటికి తీసుకొచ్చాడు. బైబిల్ ఒకటి చెప్తే మీరేం చేస్తున్నారా నాయన అని చెప్పి బెదిరించాడు. అప్పటి వరకు వాళ్ళు ఏం చేసేవారు, సంఘంలో పెద్దలు ఎవడైనా ఏదైనా తప్పుతుంటే నీ పాపం పోవాలంటే ఒక గొర్రెను తీసుకురా, ఇక్కడ దేవుడికి అర్పించే నీ పాపం పోతుంది, లేదా 10,000 ఇచ్చేయి నీ పాపం పోతుంది అంటే వీళ్ళు వారంతా పాపాలు చేసుకోవడం రకరకాలు జీవించడం. నన్ను ఇలా చేశానంటే నీ పాపం పోవాలా, 10,000 ఇచ్చేయి ఇక్కడ నీ పాపం పోతుంది. ఈ అన్నింటి నుంచి మార్టిన్ లూథర్ కింగ్ అనే భక్తుడు ఏం చేశాడంటే ఎదిరించి అసలు బైబిల్ చెప్తుంది వేరని చెప్పి ఎదిరించి ఈ బైబిల్ తీసుకొచ్చాడు. ఆనాటి కాలంలో క్రేత ద్వీపంలో ఉన్న ప్రజలను కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు కల్పనా కథలు చెప్తున్నారు. లేనిపోని కథలు కల్పించి దేవుడిని అంగీకరించి ప్రజలను ఏం చేస్తున్నారు, మళ్ళా దేవునికి దూరంగా తిప్పేస్తున్నారు. చూడండి, కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవని మనుషుల కట్టడాలను లక్ష్య పెట్టగా. దేని నుంచి తొలగిపోకూడదండి, సత్యము నుంచి తొలగపోక. సత్యమే, దేవుడే సత్యము, మరొకటి సత్యం లేదు. గత వారం చెప్పాను, అంత ముందు వారం చెప్పాను, మళ్ళా వచ్చింది వాక్యం. సత్యం ఎవరిలో సత్యము, ఈ లోకంలో ఉన్నది ఏది సత్యం కాదు. ఈ లోకంలో మనం ఇది నిజమని నమ్మింది రేపు అబద్ధం అయిపోవచ్చు, కానీ ఎల్లప్పుడూ సత్యంగా ఉండేది దేవుని యొక్క మాట తప్ప, దేవుడు తప్ప ఎవరో సత్యం కాదు. కాబట్టి దేవుడి నుంచి తొలగిపోకూడదు. సత్యం నుంచి తొలగిపోవడం అంటే ఎవరి నుంచి తొలగిపోతున్నట్టు, మనం దేవుడి నుంచి తొలగిపోతున్నాడు. కాబట్టి సత్యము నుండి, చూడండి, సత్యము నుండి తొలగిపోవనట్టి మనుష్యుల కట్టడాలను లక్ష్య పెట్టక. మనుషులను ఆచారాలను మీరు లక్ష్య పెట్టకూడదు. మనుషులు రకరకాల ఆచారాలు పెట్టారు, రకరకాల పథకాలు పెట్టారు. ఈ లక్ష్యాలు పెట్టి ఏం చేస్తున్నారంటే ప్రజల్ని ఏం చేస్తున్నారండి, పాడు చేస్తున్నారండి. ఇప్పుడు కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళు ఇలా ఉంటేనే మీరు దేవుని దగ్గరకు వస్తారు, మీరు ఇలా ఉంటేనే దేవుని ఆరాధించాలి, లేకపోతే మీరు దేవుని అంగీకరించకూడదు, లేకపోతే ఇది చేయండి అది చేయండి, రకరకాల పద్ధతులు పెట్టారు.
ఈ పద్ధతులన్నీ మనుషులకి ఏం చేస్తున్నాయి? మనకి మనుషులు కూడా అదే ఇష్టం. దేవునికి హృదయం ఇవ్వమంటే ఎవరిగానే 10,000 వానికి ఇచ్చామంటే ఇచ్చేస్తారు, అది ఈజీ. కానీ దేవుడి వాక్యానుసారంగా హృదయం ఇచ్చి దేవుని ఆరాధించండి రా బాబు అంటే ఎవడు ఆరాధించడం? ఈ వారం ఒక మంచిది ఏదో చేయండి, చర్చిలో దేవుడు చేయండి అంటే ఈజీగా చేసేస్తూ ఉంటాం. అదే ఆచారాలకు అలవాటు పడే జనంగా మనం దేనికి అలవాటు పడుతున్నాం అండి? మనం ఆచారాలు చేసుకున్నవారు. మనం ఇదివరకు మన చెప్పాను కదా, మన లక్షణాలకి ఎక్కడుంటాయమ్మా? ఆచారాలతో మిళితమై ఉంటాయి. అమావాస్య ఈరోజు వెళ్ళకూడదు అంటే ఖచ్చితంగా మనం అప్పటి వరకు రిజర్వేషన్ చేసుకుని క్యాన్ చేస్తాడు. ఎవడు చెప్తాడు? అన్నిటి చెప్తాడు. ఈరోజు అమావాస్య వెళ్ళకూడదు అంటాడు. వీడు రిజర్వేషన్ చేసుకుంటాడు తెలియకముందే. అంటే వీడు ఈ దేనికి భయపడ్డాడు? మనుషుల కట్టడాలకు, మనుషుల యొక్క కట్టడాలకు. ఇవన్నీ ఎవరు పెట్టుకున్నారండి? దేవుడా మనుషులా? మనుషులు పెట్టారు. అమావాస్య వెళ్ళకూడదు, పౌర్ణమి వెళ్ళకూడదు, ముహూర్తము, జాతకము, నక్షత్రం, తిథి, గోత్రం ఎన్ని చెప్పు మనుషులు కలుపుతా కాదు. మరి మనుషుల యొక్క కట్టడాలు వీటిని పెట్టుకుని మనం ఏం చేస్తున్నారు? ప్రజలు ఏం చేస్తున్నారు? సత్యం నుండి దూరం చేసేస్తున్నారు. దేవుడు నమ్ముకున్న ప్రజలు కూడా దేవుని వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నారు. ఎందుకంటే సత్యంలో వారు నిలబడలేకపోతున్నారు, సత్యాన్ని వారు అనుసరించలేకపోతున్నారు. మనుషుల యొక్క కట్టడలను, మనుషుల యొక్క ఆజ్ఞలను వారు పాటిస్తూ దేవుని నామాన్ని అవమానపరుచుకుంటున్నారు. ఇంట్లో దిగాలి, మంచి ముహూర్తం ఉంటే కానీ ఇంట్లో దిగినాడు. నేను మాకు మంచి విశ్వాసి, దేవుడు మంచి ప్రభు ఇచ్చాడని ఇచ్చాడు. ఆ ఇంట్లో దిగేటప్పుడు మనం అందరూ ఏం చేస్తాము? మాంసం పెడతాం కదా, పెడతామా? ఆ వ్యక్తి మాంసం పెట్టాను కదా, దేనికి భయపెట్టాడు? మనుషులు కట్టడంలో భయపెట్టాడు. వాళ్ళ పితరుల ఆచారాన్ని భయపెట్టాడు. ఆ సేవకుడు గద్దించాడు, అలా చేస్తే నేను చేయని చెప్పేటప్పుడు ఆ వ్యక్తి మళ్ళా దాన్ని అంగీకరించాడు. అంటే మనుషుల యొక్క కట్టడాలకు సత్యం అనుసరించట్లే. దేవుని యొక్క మాటలను వారు అనుసరించలేకపోతారు, దేవుని మాటలు నేర్చుకోలేకపోతారు, దేవుని మాటలు విశ్వసించలేకపోతారు. దేవుని మందిరానికి వస్తారు, ఆరాధనలో పాల్గొంటారు, వారు ఇస్తారు, వెళ్ళిపోతారు తప్ప ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు సత్యం వైపు వారు నిలబడలేకపోతున్నారు. కాబట్టి నువ్వు ఎంత దేవుడిని ఆరాధించావు కాదు, నీ యొక్క క్రియ దేవుని నామాన్ని అమలుపరుస్తుంది. అదే వ్యక్తి మరి ఆ కార్యము చేసినప్పుడు మాంసం పెట్టకపోతే ఏమంటారు? ఒక సంఘ పెద్ద, ఒక మంచి విశ్వాసి అలాంటి వ్యక్తే మరి ఇంట్లో దిగినప్పుడు మాంసం పెట్టలో మనం పెడితే చిన్న విషయంలో వీళ్ళు భయపడిపోతారు. ఇంకా అంతేనండి. మనమే ఒక అన్ని ఆచారాన్ని సంఘంలో తీసుకొచ్చి ఒక అన్ని ఆచారంలో మనం మునిగిపోతే, మనుషుల కట్టెలకు మనమే భయపడిపోతే దేవుని ఎవరు ఆరాధిస్తారు? ఎవరు సత్యంలో నిలబడగలుగుతారు? కాబట్టి మనం మనుషుల కట్టడలను మనం చేయాలని సేధించాలి. అప్పుడే దేవుని నామం అక్కడ గణపరచబడతాది. మంచి అమావాస్య రోజు పెళ్లి చేసుకో, దేవుడిని దీవిస్తాడు. ఎందుకంటే ఆ రోజు నీకు అన్ని సౌకర్యం పీగేస్తారంటే 50,000 పెట్ట 10,000 వచ్చేస్తాయి. మన మనుషులు మొన్న మ్యారేజ్ చేసుకున్నారు మంచి ముహూర్తానికి, ఒక్క మైలు కూడా పెంచలేదు. ఇది రోజు దేవుని ఒక మందిరంలో నేను చెప్తున్నా, నువ్వు మంచి ముహూర్తాన్ని ఆశించావు కానీ దేవుడు అక్కడ దేవుడు నామం ఏమైందండి? బలహీనపరచబడ్డది. ఒక్క మైలు పెంచలేదు, ఒక టెంట్ లేదు, ఒక కుర్చీ లేదు. ఎందుకు? మంచి ముహూర్తం నీకు కావాలి. అన్నిడు మంచి ముహూర్తం కావాలి, నీకు మంచి ముహూర్తం కావాలి. అదే రోజు నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు వచ్చే టెంట సామాన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి నువ్వు మంచి ముహూర్తాలు ఆశ్రయించవద్దు, దేవుని యొక్క సత్యంలో నిలబడు, దేవుని యొక్క సత్యం అనుసరించు, నీకు దేవుడు అన్ని సమకూరుతాడు. అంతేగాని ముహూర్తాన్ని అనుసరించే ఆ రోజు ఏం దొరకదు. ఎంత మదనపడిపోరు, ఎంత అలాడిపోయారు, ఏది దొరకట్లేదు. కాబట్టి మనం మనుషుల కట్టడం ఏం చేయకూడదండి. మళ్ళీ పెళ్ళి ఎప్పుడు చేశారు? ఎంత ఇబ్బంది కాదు. సేవకుడు ఎక్కడి నుంచి రావాలి, మళ్ళీ పొద్దున్న పారిపోవాలి, మనకు మందిరాలు ఉంటాయి కదా. కాబట్టి మనము ముహూర్తాలని జాతకాలు అనుసరించి దేవుడి నామమును అవమానపరిస్తే నువ్వు మనిషి కట్టడంలో ఉన్నట్టే. కాబట్టి అలాంటి నువ్వు ఎంత దేవుని భక్తి చేయి కానీ అక్కడ దేవుడి నామం ఏమవుతుందండి? గణహీనపరచబడుతుంది. దేవుడి నామాన్ని మనుషుల యొక్క కట్టడం చేత నువ్వు దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నావు. కాబట్టి నువ్వు సత్యమును నమ్ముకొనక సత్యమును తొలగిపోతున్నావు. సత్యంలో ఉంటే నీకు భయమే ఉండదు. సత్యంలోంచి తొలగిపోయే కంటే నీకు భయము. మంచి ముహూర్తం పెట్టుకోకపోతే పెళ్ళి అవ్వడం నీకు భయం. ఎందుకు వచ్చిందంటే భయం అంటే నువ్వు సత్యంలో లేవు, నువ్వు సత్యంలో స్థిరపడలేదు కాబట్టి నీకు
భయం వచ్చింది. అదే నువ్వు సత్యంలో ఉంటే ఏ భయం ఏం చేయదు, ఏ అమావాస్య ఏం చేయదు, ఏ పౌర్ణమి చేయదు, ఏ మూతకం ఏం చేయదు, ఏ జాతకం ఏం చేయదు. కానీ నువ్వు సత్యంలో ఎప్పుడైతే తొలగిపోతున్నావో నీకు భయం వస్తుంది. ఆ భయం నేనేం చేస్తుంది, మనుషుల యొక్క కట్టడలను ఆచరించేటట్లు చేస్తుంది. ఈరోజు వెళ్ళొద్దంటే వెళ్ళవు, ఈరోజు మొత్తం అంటే మొత్తం, జాతకం అంటే జాతకం, ఇదే నువ్వు ఆచరిస్తావు. కాబట్టి మనుషుల కట్టడలను ఏం చేయకూడదు, మనుషుల కట్టడలను లక్ష్య పెట్టగా విశ్వాస విషయమును స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దించుము. వారు ఏమనుకుంటున్నా పర్లేదు, ఏ విషయంలో స్వస్థులు కదా, విశ్వాస విషయంలో స్వస్థులు కదా. విశ్వాసంలో ఆరోగ్యవంతుడిగా ఉండాలి. విశ్వాస విషయంలో వాడు పాడైపోకూడదు. స్వస్థలో కూడా అంటే మంచి ఆరోగ్యం కలిగి ఉండమండి, అంటే శరీరక ఆరోగ్యం కాదు, విశ్వాస విషయమైన ఆరోగ్యం కలిగి ఉండాలి. అంటే నీలో ఏదైనా రోగం ఉందేమో, విశ్వాసానికి సంబంధించిన రోగం నీలో ఉంటే దాన్ని ఏం చేయాలండి, స్వస్థపరచుకోవాలి. ఆ స్వస్థపరచుకునే ముందు వారిని కఠినంగా గద్దించాలి. అలాంటి వ్యక్తి వాక్యానుసారంగా పోతున్నప్పుడు ఆ వ్యక్తిని మనం గద్దిస్తే వాడు స్వస్థత అవుతాడు. శరీర స్వస్థత కాదు కావాల్సిన మనకి, ఆత్మీయ స్వస్థత కావాలి, విశ్వాస స్వస్థత కావాలి. ఈ విశ్వాస స్వస్థలైన వ్యక్తులు మనుషుల యొక్క కట్టడలను అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. వారిని కఠినంగా గద్దించమని తీతుకు అపోస్తలుడైన పౌలు గద్దిస్తూ చెప్తున్నాడు. చూడండి, మనుషులను కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దించము. శుద్ధి పెద్దగా చెప్పొద్దు. అలాంటి వ్యక్తి దేవుడి నామమును అవమానపరిచినప్పుడు అవసరమైతే కఠినంగా వారిని ఏం చేయాలి, గద్దించాలి. ఇది చేస్తుంది తప్పు అని చెప్పాలి. మనం ఏం చేస్తున్నాము, మన సేవకులు ఒక విశ్వాసాన్ని కఠినంగా గద్దిస్తే వాడు సంఘానికి రావడమో, కానుక ఇవ్వడమో, పోతాడేమో భయం కనుకబట్టి వాడిని ఏం చేస్తున్నాడు, కఠినంగా గద్దించలేకపోతున్నాడు. నువ్వు మొత్తము జాతకం పెట్టుకొని సేవకుల దగ్గరకు వచ్చి ఆ డేట్ ఫిక్స్ చేస్తే నువ్వు ఫిక్స్ చేసినట్టు సేవకులు ఫిక్స్ చేసినట్ట. ఎవరు ఫిక్స్ చేస్తున్నాండి డేటు? పెళ్ళికి ఎవరు ఫిక్స్ చేస్తున్నాడు? సేవకుడిని, దేవుడి దాసుడిని కాదని నువ్వు ఎవడో ఒక అన్నిటిని మనసు ఆచారంతో కట్టబడి ఒక వ్యక్తిని ఆశ్రయించి ముహూర్తం పెట్టుకోవచ్చి దేవుడి సేవకుడి దగ్గరకు వచ్చి నువ్వు ఆ పనాల టైంలో, పనాల డేట్కి, పనాల సమయంలో మీరు చేయని చెప్పినప్పుడు నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? అలాంటి వ్యక్తిని నువ్వు కఠినంగా గద్దించకపోతే ఆ వ్యక్తి వల్ల సంఘం ఏమవుతుంది, పాడైపోతుంది. కాబట్టి ఆ వ్యక్తి చేసుకున్నప్పుడు మీరు అనలేదు, ఇప్పుడు మీరు అంటున్నారు అని ఇతర వ్యక్తులను అనే అవకాశము లేదు. ఏ వ్యక్తి అయితే తప్పు చేస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే గద్దించవలసి వచ్చిందో ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఏం చేయాలను, కఠినంగా గద్దించాలా. ఉంటే దేవుని కోసం బ్రతుకుతాడు, లేకపోతే లోపల కలిసిపోతాడు తప్ప మరి ఆ అటు ఇటు కాకుండా ఉండే విశ్వాసం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుని కోసం రోషంగా ఒక విశ్వాసాలు 100 మంది విశ్వాసులు ఉన్న అన్ని ఆచారాలు ఆశ్రయించుకుంటూ దేవుని నామాన్ని గణనీయపరిచే వారితో మనకి అవసరము లేదు. కాబట్టి దేవుని కోసం రోషం కలిగి, దేశం కోసం పౌరుషం కలిగి అనేక మందికి దేవుని వైపు తిట్టే విశ్వాసాలు కావాలి తప్ప అన్ని ఆచారాలు కట్టడాలతో ముందుకు పోయే విశ్వాసులు అవసరం లేదని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారిని కఠినంగా గద్దించమని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అంటాడు, పవిత్రులకు అన్ని పవిత్రములే కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏది పవిత్రం కాదు. నువ్వు పవిత్రంగా ఉంటే, నీ ఉదయం మంచిదైతే, నీ మనసు మంచిదైతే ఏది అపవిత్రం కాదు. నువ్వు ఏది ముట్టుకుని తిన్నా అది పవిత్రం అయిపోతుంది అంటున్నది దేవుని మాట. నువ్వు అపవిత్రుడు అయితే, నీ మనసులో పాపం పెట్టుకొని, నీ మనసులో ద్వేషం పెట్టుకొని, గుళ్ళు కప్పం పెట్టుకొని నువ్వు పవిత్రమైన గుళ్ళు గోపురాలు తిరిగినా అది ఏమవుతుంది, అపవిత్రమైపోతుంది. కాబట్టి నువ్వు పవిత్రుడు అయితే చాలు, నువ్వు ఏది తిన్నా ఏది అవసరమో లేదు. అంటే చూడండి, మత్తయి సువార్తలో కూడా చెప్తాడు, నోట్లోంచి పోయేది ఏది నిన్ను అపవిత్రపరచదు, కానీ నోట్లోంచి అంటే హృదయంలోంచి నోట్లోకి వచ్చేదే మనుషుల్ని అపవిత్రపరచదు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది అన్నమాట. మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. చూడండి, నోట పడునది మనుషులను అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదే మనుషులను అపవిత్రపరచని వారితో చెప్పను. కాబట్టి మనం ఏ వ్యక్తిని తినకూడదు, పెద్ద ఇబ్బంది పెట్టవలసిన లేదు. నువ్వు తినాలనుకుని తినే, దేవుడు నీ మనసు పవిత్రమైతే అది పవిత్ర పరిశుభ్రపడిపోతుంది. కానీ నువ్వే ఒక అపవిత్రమైన మనసుతో, ఒక కుళ్ళు మనసుతో, ఒక దేశ మనసుతో నువ్వు ఎలాంటి కార్యక్రమంలో నువ్వు పార్టిసిపేట్ చేసినా అది పవిత్రమైనది కూడా అపవిత్రమైపోతుంది.
కాబట్టి నోట్లో పోయేది ఏది నిన్ను అపవిత్రపరచదు. అది మనసులో జీర్ణమై బయటకు వచ్చేస్తుంది. కానీ హృదయంలోంచి బయటకు వచ్చేది నిన్ను అపవిత్రపరుస్తుంది. కాబట్టి నువ్వు దేన్ని ఆశ్రయిస్తున్నావో నువ్వు పవిత్రులుగా ఉంటే చాలు. ఇక నువ్వు అపవిత్రుడు అని ముట్టుకోకూడదు, అమావాస్య పౌర్ణమి చచ్చిపోవడం, ఇంటికి వెళ్ళకూడదు, అక్కడ ఇవన్నీ కూడా మనుషుల యొక్క కట్టడాలు, మనుషుల యొక్క ఆచారాలు. ఇవన్నీ వీటితో నువ్వు అపవిత్రుడు కావు. ఒక మనిషి చనిపోయాడండి. ఆ రోజు మనం ఎక్కడికి వెళ్ళాం, రాలేకపోయాం. రెండో రోజు వెళ్తే ఈరోజు రెండో రోజు వెళ్ళబడతాం. ఇటు రెండో రోజు అయితే చచ్చిపోతారా? నేను అంటాను రెండో రోజు వెళ్తానంటాను. ఎందుకంటే మనం పవిత్రమైన హృదయంతో మంచి మనసుతో ఆ వ్యక్తిని దర్శించినప్పుడు ఆ వ్యక్తి ఓదార్చబడతాడు. నువ్వు మొత్తం చూసుకుని మూడో రోజు వెళ్తే ఉపయోగం ఏంటి? కాబట్టి మనుషుల యొక్క ఆచారాలు కట్టడల్లో నిన్ను అపవిత్ర పరచదు. దేవుని వాక్యం సెలవుస్తుంది. నీవు పవిత్రమైన మనసు కలిగితే చాలు, నువ్వు పవిత్రంగా జీవిస్తే చాలు. అపవిత్రం కూడా పవిత్రం అయిపోద్ది. మనం ముట్టుకుంటే అదే పవిత్రం అండి, అది ఏ కలసం లేకుండా అయిపోద్ది. కాబట్టి మనం ఈ రోజు క్రైస్తవ సంఘాలు పోవడానికి ఇది పెద్ద కారణం. మనమే అన్ని దూరం చేసేస్తాం. మీరు తిరగకూడదు, మీరు అలాగా, మీరు ఇలాగా, మీరు సైతాన్ని పెట్టలు, మీరు రకరకాల మాటలు నేర్పెట్టే వాళ్ళని ఇసిగించేసాం. ఒక మాటలు చెప్పాలంటే నేను అప్పుడు ఆలోచిస్తాను, ఎందుకు వీళ్ళు ఎలా అయిపోయారంటే మనమే అలా దూరం చేసామండి. దేవుడు నమ్ముకున్న వాళ్ళే నమ్ముకుంటారు, కానీ మనమే అనకూడని మాటలు చేద్దాం, అనకూడని పనులు చేద్దాం, వారిని మనం ఏం చేస్తున్నాము? దూరం పరిచేస్తున్నాం. దేవుడి యొక్క ప్రేమను వారు తెలుసుకోకుండా చేస్తున్నాం మనమే, మన యొక్క క్రియలు చేద్దాం. అందుకే వారు వ్యతిరేకమైపోతున్నారు. కాబట్టి ఏది అపవిత్ర పరిస్థితి నేను ఏదండి, ఏది అపవిత్ర పరిస్థితి మనిషిని ముట్టుకుంటే చచ్చిపోయినాడు ఏం చేస్తాడండి? చచ్చిపోయినాడు ఏం చేయలేడు. కానీ ఆ వ్యక్తికి దగ్గరికి వెళ్తే సమాజం ఎంత భయంకరంగా తయారైందంటే, ఎవడైనా నేను వాడు పేదవాడు చనిపోతే అట్లా ఇంటి పెళ్ళి అయిందని వెళ్ళడు, ఇంట్లో దిగినని వెళ్ళడు, పిల్ల పుట్టిందని వెళ్ళడు, గర్భవతి వెళ్ళడు, ఇంకెవడెళ్తాడు? ఒక వ్యక్తి చచ్చిపోతే ఎవడెళ్తాడు? ఇవన్నీ అపవిత్రమే. నీకు నువ్వే అపవిత్రతో నిండిపోతావు, ఇలాంటివన్నీ ముడిపెట్టుకుంటావు, ఒక వ్యక్తిని దర్శించలేవు, ఒక వ్యక్తిని పరామర్శించలేవు. కాబట్టి నువ్వు పవిత్రుడికి ఎలా మారగలుగుతావు? నీ హృదయం పవిత్రంగా ఉంటే కదా పవిత్రంగా మారగలుగు. కాబట్టి ఈ మనుషుల కట్టడాలు, ఈ మనుషుల ఆచారాలు దీంట్లో పడి దేవుడు నామాన్ని అవమానపరచొద్దని చెప్తూ అంటాడు. చూడండి, పవిత్రులు కానీ నువ్వు పవిత్రములే కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. నువ్వు విశ్వాసం లేకుండా నువ్వు ఏది చూసినా, ఎన్నిసార్లు దేవుడి సన్నిధిలోకి వచ్చినా, ఎన్నిసార్లు ప్రార్థించినా నీకు అన్ని కూడా అపవిత్రములే, పవిత్రము కాదు. మనిషి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, మనిషి ఎలా ఉన్నాడని లక్ష్య పెట్టదు, హృదయం ఎలా ఉన్నా కావాలి. ఆనాడు సున్నత సంబంధులు బాహ్య అవయాలకి సున్నత చేశారు, కానీ ప్రభు వారు వచ్చిన తర్వాత హృదయానికి సున్నత చేశాడు. మన హృదయం సున్నత చేయబడాలి, మన హృదయం కత్తిరించబడాలి, మన హృదయం బద్దలవ్వాలి, మన హృదయం ముక్కలవ్వాలి. అప్పుడే అనేక మందిని మనం ప్రేమించగలుగుతాం, అనేక మందిని మనం దగ్గర తీసుకోగలుగుతాం, అనేక మందితో మనం సావాసం చేయగలుగుతాం. కాబట్టి అపవిత్రమైన మనసు కలిగి మనం జీవించినప్పుడు మన హృదయం అంతా అపవిత్రంగా ఉంటుంది అంటాడు. చూడండి, టైం అయిపోతుంది. అపవిత్రులు కానీ అపవిత్రులు, అవిశ్వాసులు ఏది పవిత్రమైనది కాదు. వారి మనసును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవే. ఏమున్నాయి? వారి మనస్సు, మనస్సాక్షి. రెండో ఒకటేనండి, వేరు. మనస్సు, మనస్సాక్షి. మనస్సు అంటే ఇందులో రెండు రకాల మనసులు ఉన్నాయి, మైండ్ ఒకటి, హృదయం ఒకటి. మైండ్ అనేది ఏం చెప్తుంది అంటే నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలని చెప్తూ ఉంటది. హృదయం అనేది ప్రేమ, జాలి, కరుణ ఇలాంటి వాటిని ఆలోచిస్తారు. ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయాడు, రోడ్డు మీద పడిపోయి దెబ్బలతో కొట్టుకుంటూ ఆడుతున్నప్పుడు మైండ్ ఏం చెప్తుంది అంటే, ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయాడు, దెబ్బలు తేలి మైండ్ చెప్తుంది. అదే నువ్వు మనసు, హృదయం ఉన్నోడు ఏం చేస్తావు? ఇమీడియట్ గా బండి ఆపుతావు, ఆ వ్యక్తిని పక్కకు తీసి నీళ్లు పెట్టి హాస్పిటల్ తీసుకెళ్తావు. అది హృదయం, మనస్సు. మైండ్, వ్యక్తి దెబ్బలు తిన్నాడు, రోడ్డు మీద పడ్డాడని మనసు చెప్పింది. అందుకే మనసు లేనోడికి ఏం చేస్తాడో అర్థం కాదు, ఈ బుర్రలేనోడికి ఎక్కడ తిరుగుతాడో ఏం చేస్తాడో అర్థం కాదు. ఇది ఉంది. ఇది లేకపోతే ఆ వ్యక్తిని ఏం చేయలేవండి, తీసుకోలేవు, ఆ వ్యక్తిని ఓదార్చలేవు. కాబట్టి మనస్సు ఉండాలి. మనస్సు, మనస్సాక్షి. ఇది మనకు ఒక కోట్లాంటిది. ఏంటంటే మనకి కోట్లాంటి అంటే నువ్వు చేసే ప్రతి పనికి కోట్లు ఉండవు.
నువ్వు చేసే ప్రతి పనికి సాక్ష్యాలు ఉండవు. నువ్వు చేసే ప్రతి పనిని ఎవరు చూడలేరు. కానీ ఒకటి చూస్తుంది, ఏంటది? మనస్సాక్షి. ఆధానుసారంగా నువ్వు జీవించు, ఒక్క తప్పుదు కూడా చేయలేవు. మనస్సాక్షానుసారంగా ఎవరైతే జీవిస్తారో ఆ వ్యక్తి ఒక్క తప్పులను కూడా చేయలేడు. ఎందుకంటే ఇమ్మీడియట్గా స్పందిస్తుంది. నువ్వు ఒక పాపం చేయాలని ఆలోచన కలిగినప్పుడు, పాపం చేయాలని పరిస్థితులు కలిగినప్పుడు నీ మనసు ఏం చేస్తుందంటే ఇది చెయ్యని ఆలోచన చేసినప్పుడు నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? అరే బాబు అది తప్పు, నువ్వు చేయకు, నువ్వు దేవుని పెట్టవని నేను గద్దిస్తుంది, కోర్టుగా నీకు తిరిగి చెప్తుంది. కాబట్టి ఎవరైతే మనస్సాక్షి వాకవై పడుతుందో అలాంటి వ్యక్తి ఏది భయపడదు. కాబట్టి మనస్సాక్షానుసారంగా జీవించే వ్యక్తులు సమాజంలో మంచి పౌరులుగా జీవిస్తారు. ఎవరైతే మనస్సాక్షికి విరోధంగా జీవిస్తాడో ఆ వ్యక్తి సమాజంలో ఒక దుష్టముఖంలా ప్రవర్తిస్తాడు. ఆడికి మనస్సాక్షి ఉంటుంది కానీ పని చేయదు, చెప్తుంది ఎందో ఈడి కోరికనే తీర్చుకోవడానికి ఆలోచించేస్తాడు. ఆ మనస్సాక్షి చెప్పినట్టు వినడు. కాబట్టి క్రైస్తవులుగా మనం అందరం కూడా మనస్సాక్షి కలిగి జీవించాలి. మనస్సాక్షి లేని వ్యక్తులతో మనం ఏం చేయలేదు. ఎందుకంటే మనం ఈ మందిరంలో వెళ్ళిపోయినట్టు మనం ఎవరి పనాలు చేసుకుంటాం, ఎక్కడెక్కడో జీవిస్తాం. కాబట్టి మనల్ని ఎవరు చూస్తారు? మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది, చూస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు వెంటనే గద్దిస్తుంది. నువ్వు దానికి లోపడు. ఇప్పుడు వచ్చిన మనం పలానా వ్యక్తి తప్పు చేసాడు మనం చెప్పుకుంటాడండి, చెప్పించుకోడేస్తాడు. నువ్వు చూసివానని అంటాడు. చూసినా మనం చెప్పడానికి లేదు, అనడానికి లేదు, రాయించమంటాడు. కాబట్టి నువ్వు ఎవరు చెప్పినా వినకపోయినా విన్నా పర్లేదు, కానీ నీ మనస్సాక్షి చెప్పినట్టు ఏం చేయాలని వినాలి. మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నావే అలాంటి వ్యక్తులకి మనం ఎన్ని చెప్పినా ఇంకా ప్రయోజనం ఉండదు. అంటాడు కదా, చూడండి, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ ఏం చెప్పుకుంటారు? దేవుని ఎరుగుదాం, మేము దేవుని పెట్టలేమే, మేము క్రైస్తవులమే, మేము బాప్తిస్మం పొందాం, మేము సంఘాలకు వెళ్తున్నాం, మేము కానుకలు ఇస్తున్నాం అని చెప్తారు. కానీ వాళ్ళు ఎలా అంటారంట? ఎరుగుదమని చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఇలాంటి క్రైస్తవులే. పేరు డేవిడ్, పేరు డేవిడ్, కానీ క్రియ దేవుడు. క్రియ చేస్తాడు క్రైస్తవులే, కానీ ఈ క్రియలా ఉంటాయంటున్నారు. చూడండి, అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టున్నారు. ఈ పల్లెలు ఏం చెప్తాయి? దేవుడు నమ్ముకున్నాడండి. దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు నమ్ముకున్న వ్యక్తి ఒక సేవకుడు మంచి ముహూర్తం అంటే పెళ్లి చేసుకోవాలి. కానీ ఈయన ఏం చేశాడు? మంచి ముహూర్తాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఈయన క్రియ ఏం చెప్తుంది? ఇప్పుడు దేవుడు ఎరిగామని చెప్తుందే, ఎరగలేదని చెప్తారు. అది క్రైస్తవులే, మేము క్రైస్తవులు అని చెప్తారు. కానీ వాళ్ళ క్రియ ప్రతి సత్కార్య విషయంలో, మంచి కార్యముల విషయంలో వారు దేవుని ఎరగమన్నట్టున్నారు. మాకు దేవుడు లేడండి, ఈరోజు శనివారం ముహూర్తం, ఈరోజు మంచి ముహూర్తం మేము పెళ్లి చేసుకున్నాం అంటారు. వాళ్ళ క్రియ దేవుడిని ఎరగమన్నట్టుంది. కానీ వారు ఎలాంటి వారు? దేవుడిని ఎరిగిన వాళ్ళే. కానీ వారి క్రియ, వాళ్ళ సత్కార్యం, మంచి కార్యంలో, దేవుడిని కనపరిచే కార్యంలో వారు దేవుడిని ఎరగమన్నట్టు ఉన్నారు వారి క్రియలు. ఆరోగ్యం మొత్తంలో పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? దేవుడు నామం అవమానపరుస్తుంది. కాబట్టి వీళ్ళు దేవుడిని ఎరగమన్నట్టు ఉన్నారు. మాకు దేవుడు ఎవరో తెలియదండి, మేము ఒక మూర్తగాన్ని ఆశ్రయించాం, వాడు చెప్పినట్టు మేము మ్యారేజ్ చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఎవరో మాకు తెలియదు, ఆ ద్వారా మాకు దేవుడు, మిగతా రోజులంతా మాకు దేవుడితో పని లేదని చెప్తున్నారు. కాబట్టి వారు దేవుడిని ఎరిగినట్టు, దేవుడిని ఎరగమన్నట్టు ప్రతి సత్కార్య విషయంలో దేవుడిని ఏం చేస్తున్నారంటే దేవుడి నామాన్ని భ్రష్ట పట్టిస్తున్నారు. చూడండి, భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టున్నారు. కాబట్టి మనం చేసే ప్రతి క్రియ దేవుడిని ఎరిగేటట్టు చేయి, దేవుని న్యాయమార్గంగా చేయి, దేవుడికి ఘనత తెచ్చే వాళ్ళని క్రియ ఉండాలి తప్ప దేవుడిని తెలుసుకొని దేవుడిని మందిరానికి వచ్చి నీవు దేవుని తెలియని వ్యక్తిగా నువ్వు సమాజంలో ప్రవర్తించకూడదు, సమాజంలో నువ్వు సలమని అవ్వకూడదు. కాబట్టి ఆనాడు క్రేతు దీపంలో ఉన్న సంఘస్థులు కూడా మరి బస్తులు, అబద్ధికులు, మోసగాళ్ళు, దుష్టముఖ స్వభావం కలిగిన వారి ఉండి కూడా వారి దేవుని ఎరిగి కూడా ఎరగమని ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అలాంటి వారికి గట్టిగా వాక్యానుసారంగా వారికి బుద్ధి చెప్పి వారిని సరిచేసి సమాజంలో వారు మంచి పౌరులుగా దిద్దండి అని చెప్తున్నాడు. ఈనాడు సంఘంలో, సమాజంలో సలమవుతున్న అనేక మందికి ఈనాటికి వాక్యం ఏమవుతుందండి?
అప్లికబుల్ అవుతుందా లేదా? అవుతుందా లేదండి? కాబట్టి మనకి ఈనాటికి కూడా సంఘంలో ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి తీతుకు అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా సంఘంలో ఉన్న పెద్దల యొక్క లక్షణాలు చెప్పాడు, వారు ఎలా ఉండాలో చెప్పాడు, ఎలా ఉండకూడదని చెప్పాడు, దుర్బోధన వచ్చినప్పుడు సమాజంలో నుంచి వారు ఎలా ఎదిరించాలో, ఎలా ఖండించాలో చెప్పాడు, వారు ఎలా బ్రతకాలో చెప్పాడు. కాబట్టి మనం పవిత్రులుగా, విశ్వాసాలుగా, స్వస్థ కలిగిన విశ్వాసాలుగా మనం బ్రతకడానికి దేవుని సన్నిధిలో మనం ఎరిగిన వారు ఉండి ఎరగలేనట్టుగా ఉండకుండా మన క్రియల వలన దేవుడిని గణపరిచే వారిగా మనం ఉండాలి. అటువంటి దేవుని కృప మనకి, మన సంఘాలకి ఈ వాక్యము మన జీవితంలో ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఏ అన్ని ఆచారాలకు మనం లోను కాకుండా దేవుడు తప్ప ఏ సత్యాన్ని మనం అనుసరించకుండా దేవుడే సత్యం కనుక ఆ సత్యంలో మనం నిలబడి దేవుని నామమును గణపరిచే వారిగా ఉండాలని అట్టి మాటలు దేవుడు దీవించిన గాక.